స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మాట్లాడబోయే అంశం, చట్టసభలు అంటే గౌరవం లేని వ్యక్తికి చట్టసభలకు పంపించడం మంచిదా? ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. 11 సీట్లకి కూర్చోబెట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన ప్రభుత్వాన్ని 151 మందిలో 140 మందిని ఇంట్లో కూర్చోబెట్టారు. 11 మందిని పంపించారు. వాళ్ళు రాక, జగన్మోహన్ రెడ్డి రాక, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే నేను వస్తాను, లేదంటే నేను రాను అంటూ డొంక తిరుగుడు సాకులు చెప్తూ, ఏమో సభకు వస్తే డామినేషన్ ఎక్కువైపోతుంది, నన్ను ప్రశ్నిస్తారు, సమాధానాలు చెప్పాలి ఎందుకని చెప్పి ఆ ఉద్దేశంతో మానేసాడే తప్ప ఇవేమీ కావండి, దొంగ సాకులు. చూస్తున్నారు కదా, ఇలా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సభలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా చాలా కాలం సభకే వచ్చాడు. వాళ్ళందరూ రకరకాలుగా కుటుంబాలని అందరినీ బూతులు తిడుతున్నారనే ఉద్దేశంతో ఆయన రానని అన్నాడే తప్ప ఆయన రాకపోవడం ఏం లేదు. వీళ్ళు ఖచ్చితంగా ప్రమాణానికి తప్ప, జీతభత్యాలు తీసుకుందుకు అలా నెగ్గారు తప్ప, ప్రజల సొమ్మును తినడానికి నెగ్గారు తప్ప వేరే ఏమీ ఉపయోగం లేదు. ఈ మాట నిజమే అనుకుంటే నాతో ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి విషయాన్ని. థ్యాంక్ యూ.